ఈ అధ్యాయంలోనే ధర్మాత్ములైనటువంటి పాండవులకు శ్రీకృష్ణుడి దర్శనం కలిగింది. ధర్మరాజు మాట విని పాండవులంతా మౌనం వహించారు. సరిగ్గా ఆ సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి పాండవులు నివసిస్తున్న కుమ్మరివాడింటికి వచ్చారు. ధర్మరాజు చుట్టూ వెలిగిపోతున్నటువంటి అగ్నులాగా ఉన్నటువంటి పాండవులను చూసి శ్రీకృష్ణుడు కృష్ణో హమస్మీతి నిపీడ్య పాదౌ యుధిష్ఠిరస్యాజ మీఢస్య రాజ్ఞః యుధిష్ఠిరస్యాజ మీఢస్య రాజ్ఞః. ధర్మాత్ముడు అజమీఢ వంశంలోని వాడు అయినటువంటి ధర్మరాజు పాదాలు పట్టుకొని నేను కృష్ణుణ్ణి అని నమస్కారం పెట్టాడు. బలరాముడు తన పేరు చెప్పి ధర్మరాజును అభినందించాడు. పాండవులు వారిని అభినందించారు. తర్వాత బలరామకృష్ణులు కుంతీదేవి పాదాలకు నమస్కారం చేశారు. తర్వాత ధర్మరాజు వారి క్షేమాన్ని అడిగి ఆశ్చర్యపోతూ కృష్ణుడితో, కృష్ణ, మేము రహస్యంగా నివసిస్తున్నాం కదా, మా గుట్టు ఎట్లా పట్టావు? నువ్వు సర్వంతరేమి పట్టచ్చు, మమ్మల్ని ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వులను చిందిస్తూ, రాజా, అగ్ని ఎంతగా దాగి ఉన్నా చూడండి, వీళ్ళ మీదే పెట్టాడు మహిమను. కనిపిస్తూనే ఉంటుంది కదా, తెలుస్తూనే ఉంటుంది కదా, అగ్నిని దాచగలిగే వారే లేరు కదా. అలాగే అగ్ని వంటి పరాక్రమం మీలో ఉంది కదా, అది మిమ్మల్ని మించి ఏ మానవుల్లోనూ లేదు. అదృష్టమే మీ వెంటుంటే మీరు శత్రువులను పెట్టిన బాధలన్నీ సహించారు. మీరు శత్రువులు పన్నినటువంటి వల నుండి సురక్షితంగా బయట కూడా పడ్డారు. సంతోషం. భయంకరమైనటువంటి లక్క ఇంటి మంటల నుండి మీరు తప్పించుకున్నారు. పాపిష్ఠుడు, దుష్టుడు అయినటువంటి దుర్యోధనుడు తన మంత్రితో కలిసి చేసినటువంటి కుట్ర ఫలించలేదు, విఫలమైపోయింది. మిమ్మల్ని చంపాలనే కోరిక అతడికి ఇంకా తీరలేదు. భద్రం వస్తు నిహితం యద్గుహాయాం వివర్ధధ్వం జ్వలనా ఇవైధమానాః మా అంతరంగంలో నింపుకున్నటువంటి శుభం మంగళం మీ అందరికీ జరుగుగాక. మీరు ఎప్పుడూ అగ్నిహోత్రాల్లాగా వృద్ధి చెందుతూ ఉండెదరుగాక. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ రాజులు గుర్తుపట్టలేదు. అంత పెద్ద సభ జరిగింది కదా, అక్కడ ఎంతమంది రాజులు వచ్చారు. మీ సంగతి అంతా రాజులకు తెలుసు కదా, మీ పుట్టక కూడా తెలుసు కదా, మీ నడక తెలుసు కదా, మీరుండేదంతా తెలుసు కదా, మీ గుర్తులు తెలుసు కదా. అయినా ఎవరూ గుర్తుపట్టలే. ఎందుకంటే బ్రాహ్మణ వేషంలో ఉన్నారు, బ్రాహ్మణ సభలో కూర్చున్నారు, మీరు బ్రాహ్మణుల పిల్లలతో కలిశారు, అట్లనే ఉన్నారు కూడా. ఏ రాజులు గుర్తుపట్టలేరు. అది సంతోషం. ఇక మేము మా శిబిరానికి వెళతాం, సెలవు అని ధర్మరాజు యొక్క అనుమతిని తీసుకున్నాడు. బలరాముడితో కలిసి శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు. తర్వాత భీమార్జునులు ద్రౌపదిని వెంటబెట్టుకొని తాము నివసిస్తున్నటువంటి కుమ్మరి ఇంటికి వెళుతున్నారు. ఆ సమయంలో దుష్టద్యుమ్నుడు రహస్యంగా వారు వెనకే వెళ్ళాడు. వారికి తెలియకుండా వారు నివసిస్తున్నటువంటి ఇంటికి చేరి రహస్యంగా తన సేనలను నలువైపులా ఉంచాడు. తాను కూడా గుప్తంగానే వారింటి వద్ద దాక్కొని ఉన్నాడు. సాయంకాలమైంది. పాండవులు నలుగురు భిక్ష తెచ్చి ధర్మరాజుకి ఇచ్చారు. అప్పుడు కుంతి చాలా పెద్ద భిక్ష, ఇంత భిక్ష ఏం కాదు, చాలా ఒక బండెడు భిక్షలాగా. అప్పుడు కుంతి ద్రౌపదితో ఇలా అంది, ఓ కళ్యాణి, ఆ అన్నం తీసుకో, అందులో ఒక భాగాన్ని దేవతలకు నివేదించు, మరొక భాగాన్ని బ్రాహ్మణులకు భిక్షగా పెట్టు.
బ్రాహ్మణులు ఉన్నారు బయట, అన్నం కోసం మనలను ఆశ్రయించుకున్న వారికి కొంత భాగం పెట్టు, మిగిలిన దానిలో సగం చేసి ఒక భాగాన్ని పక్కన పెట్టు, మిగిలిన సగంలో మళ్ళీ 6 భాగాలు చెయ్యి. ఈ 6 భాగాల్లో 4 భాగాలను నా నలుగురు కొడుకులకు పెట్టు, నాకొకటి పెట్టు, నీకొకటి వడ్డించుకో. ఇలా 6 భాగాలు పూర్తి అవుతాయి. అప్పుడు పక్కన పెట్టినటువంటి సగభాగం ఉందే, అడుగో అతడికి పెట్టు. ఏనుగులాగా వృషభంలాగాను తెల్లగాను పెద్ద శరీరంతో ఉన్నటువంటి ఆ యువకుడు ఒక అన్నం ముద్ద ఎక్కువ తింటాడంతే. ఒక అన్నం ముద్దట, ఆ సగం భాగం. అమ్మ ప్రేమ కదా, ఎక్కడ పోతుంది? మా వాడు ఒక ముద్ద ఎక్కువ తింటాడు అంతే. అంటే అంత పెద్ద రాశి అది, అర్ధభాగం అది. ఎవరైనా చూస్తే ఆశ్చర్యపడాలి. అమ్మ చెప్తుంది ఒక ముద్ద అంట, ఒక ముద్ద ఎక్కువ తింటాడు. వాడికి భోజనం అంటే మహాప్రీతి, సగభాగాన్ని వాడికే పెట్టు అంది. ద్రౌపది సంతోషంగా నవ్వుకుంటూ కుంతీదేవి మాట పాటించింది. ఆమె చెప్పినట్లుగానే అందరికీ పెట్టింది. అందరూ అన్నం తిన్నారు. తర్వాత సహదేవుడు అందరూ పడుకోవటానికి దర్భలతో నేలపై శయనం ఏర్పాటు చేశాడు. వాటిపై అందరూ కృష్ణార్జునాలు పరుచుకొని పడుకున్నారు. వారు దక్షిణ దిక్కుకు తలపెట్టుకొని పడుకుంటే వారి తలల వద్ద కుంతీదేవి పడుకుంది. వారి పాదాల చెంత ద్రౌపదీదేవి పడుకుంది. అందుకు ఆమె బాధపడలేదు. ఆమె మనస్సుకు అది కష్టం అనిపించలేదు. పాండవులను తిట్టుకోలేదు. పాండవులు మాత్రం ఆ రాత్రి సైన్యాధికారుల గూర్చి, దివ్యాస్త్రాల గూర్చి, రథాలు, ఏనుగులు, ఖడ్గాలు, గదలు, పరశువుల గురించి మాట్లాడుకున్నారు. ఆ మాటలను ద్రౌపది వింది. అక్కడ దాగి ఉన్నటువంటి దృష్టద్యుమ్నుడు కూడా విన్నాడు. అతడి చేత నియమించబడినటువంటి సైన్యం ద్రౌపది నేలపై పడుకోవటాన్ని కూడా చూసింది. దృష్టద్యుమ్నుడు తాను విన్న విషయాన్ని ద్రుపదుడికి చెప్పాలని త్వరగా తండ్రి వద్దకు వెళ్ళి విన్నదంతా చూసినదంతా చెప్పాడు. ద్రుపదుడికి వారు పాండవులని తెలియలేదు. దృష్టద్యుమ్నుడితో మన ద్రౌపది ఎక్కడికి వెళ్ళింది? ద్రౌపదిని ఎవరు తీసుకొని వెళ్ళారు? నా పుత్రికను క్షత్రియుడే గ్రహించాడా, లేదా ఇతరుడు ఎవరైనా పొందాడా? ప్రసిద్ధుడైన రాజు తన పిల్లను అర్జునుడంతటి వాడికి ఇస్తాడు కదా. నేను దురదృష్టవంతుణ్ణి. నిజం చెప్పు, నా పుత్రికను ఎవడు గెలుచుకున్నాడు? పాండుకుమారులు బతికే ఉన్నారా? ఈరోజు పాండురాజు యొక్క చిన్న కొడుకైన అర్జునుడే ధనుస్సును ఎక్కుపెట్టాడా? అర్జునుడే లక్ష్యాన్ని పడగొట్టాడా అని ద్రుపదుడు కంగారు పడుతూ దృష్టద్యుమ్నుడిని అడిగాడు. కూతురు క్షేమంగా ఉండాలని ఇదంతగా తండ్రి హృదయం తల్లెళ్ళింది. పాపం ఆరాటం పడింది, బాధపడింది. తల్లి ఏం పడలేదు, తల్లి కిల్లి తినుకొని హాయిగా ఉంది. ఇంతటితో స్వయంవరము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నా కుమార్తె ఎలా ఉంది అని ద్రౌపది క్షేమం గురించి ద్రుపదుడు అడిగాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఇలా సమాధానం చెప్పాడు. తండ్రి, ఇంటిని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని పడగొట్టినటువంటి ఆ యువకుడికి విశాలమైన కన్నులున్నాయి. అతడు కృష్ణాజనాన్ని ధరించి ఉన్నాడు. దేవతల వంటి రూపం కలిగి ఉన్నాడు. లక్ష్యాన్ని ఛేదించిన వెంటనే ఎవరితోనూ కలవలేదు. ఒక్కడే వెళ్ళిపోతుంటే బ్రాహ్మణులే అతన్ని చుట్టుముట్టి అభినందించారు. అప్పుడు అతడు దేవతలు, మహర్షులు మధ్యలో నిలబడ్డ ఇంద్రుడిలాగా కనిపించాడు. ఎందుకంటే నాన్న లేరు సభలో. ఎందుకంటే ద్రౌపది వెళ్ళేది ఇష్టం లేదు, చూడటానికి ఇష్టం లేదు. చాలామంది బంధువులు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు వెళితే ఎయిర్పోర్ట్కి అంతా వెళ్ళరట, చూడటానికి అయ్యలేదు వెళ్ళటానికి అని చాలామంది వెళ్ళరట. అందుకనే వెళ్ళలేదు కాబట్టి ఇదంతా చెప్తున్నాడు. అతి వేగంగా సభ నుండి వెళ్ళిపోయాడు. అది తెలుసా నీకు? ద్రౌపది ఎంతో సంతోషంగా అతడి వెంట వెళ్ళింది.
అది సహించలేనటువంటి కొందరు రాజులు కోపించారు. 4 వైపుల నుంచి వారిపై దాడి చేశారు. అప్పుడు వారిలో రెండవ వాడు పెద్ద చెట్టును పీకి దానితో వారిని వధించాడు. ఎదిరించిన రాజులను యముడి వద్దకు పంపించాడు కొంతమందిని. మహారాజా, వారు చంద్రసూర్యుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నారు. రాజులు చూస్తూ ఉండగానే ద్రౌపదిని తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నగరం వెలుపల గల కుమ్మరి ఇంటిలోకి వెళ్ళారు. ఆ ఇంటిలో ఒక స్త్రీ ఉంది. ఆమె అగ్నిశిఖలాగా వెలిగిపోతుంది. బహుశా ఆమె ఆ వీరుల తల్లి కావచ్చు. ఆమె దగ్గర మరో 3 వీర పురుషులు ఉన్నారు. వారు కూడా అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. ద్రౌపదిని తీసుకొని వెళ్ళినటువంటి 2 వీరులు తల్లి పాదాలకు నమస్కారం చేసి ద్రౌపదిని నమస్కారం చేయమని ఆదేశించారు. నమస్కారం చేసిన తర్వాత ద్రౌపదిని తల్లికి అప్పగించి వారు భిక్ష తేవటానికై వెళ్ళారు. వారు తిరిగి వచ్చి అన్నాన్ని ఇచ్చారు. తర్వాత ద్రౌపది వారి తల్లి చెప్పినట్లుగా భిక్షను మొదటిగా దేవతలకు నివేదించింది. తర్వాత బ్రాహ్మణులకు తృప్తిగా పెట్టింది. ఆ తర్వాత వారి తల్లికి వారికి వడ్డించి తాను తింది. భోజనాలు పూర్తి అయ్యాయి. అందరూ పడుకున్నారు. మన ద్రౌపది మాత్రం వారి పాదాల దగ్గర పడుకుంది. భూమిపైన దర్బలు పరిచి పైన కృష్ణాజిన పరిచి పడుకుంది. నిద్రపోయే సమయంలో ఆ 5 వీరులు చిత్ర విచిత్రమైన కథలను చెప్పుకున్నారు. వారి మాటలను బట్టి వారు వైశ్యులు కారు, బ్రాహ్మణులు కారు, 4వ వర్ణం వారు కూడా కారు. నాకు తెలిసింది. వారు చేసే యుద్ధ వర్ణనను బట్టి వారు క్షత్రియులేనని నాకు నిశ్చయమైంది. సందేహం లేదు. వారు కుంతీపుత్రులే. వారు లక్క ఇంటిలో అగ్ని నుండి తప్పించుకున్నారని విన్నాను. వారితో సంబంధం కలుపుకోవాలని అనుకునేటువంటి మన కోరిక ఇప్పుడు తీరబోతుంది అని నాకు అనిపిస్తుంది. ద్రౌపదిని గెలుచుకున్నవాడు బలంగా నారిని బిగించి ధనస్సును సిద్ధం చేసిన తీరును చూశాను. అసాధ్యమైన లక్ష్యాన్ని భేదించిన తీరును కూడా నేను చూశాను. వారి మాటలంతా నేను విన్నా. దీనిని బట్టి వీరు నాకు అనిపిస్తుంది, నాన్న వీళ్ళు కుంతీపుత్రులని పాండవులే అని నాకు బాగా తెలిసిపోయింది. బ్రాహ్మణ వేషంలో వారు దాగి ఉన్నారు అని నాకు నిశ్చయం అవుతుంది అన్నాడు. లేకపోతే ఏంటి అట్లా జరగటం? ఆ మాటలు విని ద్రుపదుడు శాంతించాడు, ఎంతో సంతోషించాడు. వారి గురించి ఇంకా తెలుసుకోవాలని పురోహితుడిని పిలిచి మీరు ఆ వీరుల దగ్గరికి వెళ్ళి మీరు పాండవ పుత్రులైన పాండవులేనా అని అడిగి రండి అని పంపించాడు. ఆ పురోహితుడు వారి వద్దకు వెళ్ళి వారిని అభినందించి ఇలా అన్నాడు, వీరులారా, ద్రుపద మహారాజు మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. లక్ష్యాన్ని పడగొట్టిన వీరుణ్ణి చూసి ఎంతో ఆనందించాడు. మీ గురించి, మీ కులగోత్రాల గురించి తెలపండి. మీ పరాక్రమంతో శత్రువుల గర్వాన్ని అణిచి ద్రుపదుడికి ఆనందం కలిగించండి. అనుచరులతో కూడినటువంటి మహారాజు గారి హృదయాన్ని ఆనందం కలిగించండి. పాండురాజు ద్రుపదుడికి ఇష్టమైన ప్రాణమిత్రుడు. అందుచేత ప్రియమైనటువంటి ఆ పుత్రిని ఆ పాండురాజుకు కోడలిగా చేయాలనేది ఆయన మనస్సులో చాలా కాలం నుండి ఉన్నటువంటి కోరిక. ద్రుపదుడి హృదయంలో అర్జునుడే ద్రౌపదిని ధర్మ పురస్సరంగా పెండ్లాడనేటువంటి కోరిక ఉంది. నా కోరిక తీరితే నా పూర్వకర్మల ఫలాన్ని నేను పొందినట్లే అని భావిస్తున్నాడు. ఇది ఆయనకు కీర్తిని కలిగిస్తుంది, అయ్యా పుణ్యాన్ని కలిగిస్తుంది అని చూసి రమ్మన్నాడు. మేలును కలిగిస్తుంది అనుకున్నాడు అని ఆ పండితుడంతా చెప్పాడు. ఆ మాటలంతా విని ధర్మరాజు అక్కడికి వచ్చింది ద్రుపదుడి యొక్క పురోహితుడని గుర్తించి, వినయశీలుడని గ్రహించి కూడా వీరు ద్రుపదుడి పురోహితులు, వీరికి ఘనంగా విశేషంగా ఆదర సత్కారాలు చేయండి, అర్ఘ్యపాద్యాలు సమర్పించండి అని భీముణ్ణి ఆదేశించాడు.
భీముడు విధిగా పురోహితుడిని పూజించాడు. పురోహితుడెంతో ఆనందంగా పూజలంతా స్వీకరించి సుఖంగా కూర్చున్నాడు. అప్పుడు ధర్మరాజు ఆయనతో ఇలా అన్నాడట, అయ్యా, ద్రుపదుల వారు తన కోరిక ప్రకారంగా కన్యను ఇవ్వలేదు. లక్ష్యాన్ని భేదించిన వాడికే కన్యని ఇస్తానని శుల్కాన్ని నిశ్చయించాడు. ఆ ప్రకారంగా ఈ వరపురుషుడు లక్ష్యాన్ని ఛేదించాడు, ద్రౌపదిని పొందాడు. ఇంకొక విషయం ఉంది, గమనించండి. అప్పుడు రాజుగారు వర్ణాన్ని, శీలాన్ని, గోత్రాన్ని, వివక్షను కూడా చూడలేదు, పట్టించుకోలేదు. అప్పుడే అవన్నీ పెట్టలే. లక్ష్యాన్ని ఛేదించిన వాడికే కన్యనిస్తానన్నాడు. ఆ ప్రకారంగానే ఇతడు ద్రౌపదిని గెలుచుకున్నాడు. రాజుల సమక్షంలో ఇలా స్వయంవరం ధర్మబద్ధంగానే జరిగింది కదా. కనుక మీ రాజుగారు బాధపడవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని లేదు. ఆయన మనస్సులో ఉన్నటువంటి కోరిక కూడా ఇప్పుడు తీరుతుంది. మేము ఈ రాజకన్యను పొంది అన్ని విధాలుగాను యోగ్యులమవుతాము, ఉత్తములమవుతాము, ఇది సత్యము. కాబట్టి తన కుమార్తె విషయంలో బాధపడనక్కర్లేదు. ఈ వరపురుషుడు లక్ష్యాన్ని ఛేదించకపోతే లోకంలో మరే నరుడు లక్ష్యాన్ని ఛేదించేవాడు కాదు అని ఇలా ధర్మరాజు ద్రుపద పురోహితుడితో మాట్లాడుతూ ఉండగా ద్రుపదుడు పంపించిన మరొక దూత అక్కడికి వచ్చి ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.